జీవోలతో రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ చెబుతూనే ఉందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను మోసం చేస్తూ కాలం గడుపుతుందన్నారు. బీసీ వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పుకుంటా ఉందో ఆ చెప్పుకుంటున్న ప్రక్రియ మీద ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ విభేదిస్తూ ఉంది. అంటే జీవోల ద్వారా రిజర్వేషన్లు అనేవి బలైన వర్గాలకు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ చర్య చేసినా ఆ చర్య ప్రతి సందర్భంలోనూ ఇది సాధ్యం కాదని చెప్పింది. ఇవాళ గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బలైన వర్గాలకి 396 జీవో ద్వారా 34% రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రయత్నం 2018లో జరిగింది. కానీ హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఆ రోజు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మరి నష్టం జరిగితే ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ను కుదించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోను బీసీలకు ఆ రోజు 23.4% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. కానీ కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరితోటి మేమేదో చేస్తాం, మేమేదో పొడుస్తాం, బీసీలకు మాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు లేరని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇవాళ సుమారుగా 22 నెలలుగా బలిన వర్గాలను మోసం చేస్తూ అగో వచ్చే బీసీ రిజర్వేషన్లు, ఇగో వచ్చే బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బీసీ వర్గాలను నమ్మబలికి నట్టేట ముంచిండి అనేటువంటి వాస్తవాన్ని ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. అయా రేవంత్ రెడ్డి గారు, ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు బీసీలను? దయచేసి మీ మోసపు మాటలు మానండి. బలిన వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ప్రకారం చట్టబద్ధంగా రాజ్యాంగంలో 9th షెడ్యూల్ మార్చే విధంగా మీ ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు చేయకపోతే బీసీల తరఫున బీఆర్ఎస్ పార్టీకి మేము కొట్లాడతామని తెలియజేస్తూ ఇక కాంగ్రెస్ పార్టీ యొక్క మోసాలను బలైన వర్గాల ప్రజలు గమనించాలని, ఈ మోసగొండి కాంగ్రెస్ను ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ బీసీ ప్రజానీకానికి. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి.